ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి నిత్యమైన వెలుగుగా ఉండేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మన దుఃఖ దినాలన్నీ తీసివేసేటువంటి దేవుడు, సమాప్తం చేసేటువంటి దేవుడు. మనము బాధపడుతుంటే మన తండ్రి మన యేసుక్రీస్తు వారు చూసి 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 మన బాధకి ఒక ముగింపుని పలికేటువంటి దేవుడు అండి. అంటే మనం ఏదైతే అడుగుతామో దాని కాడికి దేవుడు చిత్తానుసారంగా మనకిచ్చి మనకు శాంతినిచ్చేటువంటి దేవుడు, మనకి ఓదార్పునిచ్చేటువంటి దేవుడు, మన దుఃఖ దినాలు తీసివేసేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనకి అన్ని రోజులు ఒకలాగుండవు. ఒకరోజు సంతోషం కలుగుతుంది, ఒకరోజు బాధ కలుగుతుంది. అట్టా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజులు కొన్ని నెలలు, ఇప్పుడు అప్పులే ఉన్నాయి. అప్పులు ఎలా తీరాలని కొంతమంది నెలలు, రోజులు, సంవత్సరాలు కూడా తమ గుండెల్లో ఆ వేదన పెట్టుకొని భరిస్తూ ఉంటారండి. ఆ శరీరం ఒకవేళ మన శరీరం అనారోగ్యమైనా కూడా ఒక దుఃఖం అనేది వస్తుంది. నాకు తగ్గుతుందా లేదా, నేను బ్రతుకుతానా లేదా అనే దుఃఖం అనేది వస్తుంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ దుఃఖ దినాలు నేను సమాప్తం చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన ప్రతి ఒక్క మొరను ఆలకిస్తున్నాడు. దేవుడు మన ప్రతి ఒక్క బాధను చూస్తున్నాడు. దేవుడు మన ప్రతి ఒక్క ఇబ్బందిని చూస్తున్నాడు. దేవుడు మన ప్రతి ఒక్క శ్రమని చూస్తున్నాడు. దేవుడు మన ప్రతి ఒక్క కష్టాన్ని చూసి దేవుడు ఆయన దూతల్ని పంపించి మనకి దుఃఖాన్ని తీసివేయాలని యేసయ్య ఆశపడుతున్నారండి. అయితే ఈ లోకంలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మన దుఃఖము తీర్చలేడండి. మనుషుల దగ్గరికి వెళితే మన దుఃఖము తీర్చేది పక్కన పెడితే మన గాయం మీద కారం జల్లుతూ ఉంటారు. ఆ గాయాన్ని ఇంకా పెద్ద చేస్తూ ఉంటారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకున్నా, మన దుఃఖం చెప్పుకున్నా కూడా మనుషులు తీర్చలేరు. ఒకవేళ వాళ్ళు తీర్చే అవకాశం ఉన్నా కూడా మాకు అవసరం లేదు, మీకు తీరిస్తే మాకేమొస్తుంది అని కోరుకుంటారు. మన దగ్గర ఏదో ఒకటి కావాలని కోరుకొని అప్పుడు వాళ్ళకి ఇష్టమైతే సహాయం చేసేటువంటి మనుషులండి, సెల్ఫిష్ అండి. అయితే దేవుడు అలా కాదు. ఆయన మనల్ని కన్నాడు, ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనం దుఃఖపడితే దేవుడు కూడా దుఃఖపడుతూ ఉంటాడు. నా బిడ్డ బాధపడుతుంది, ఏదో ఒక సహాయం చేయాలా అది దేవుడు చూస్తూ ఉంటాడు. అయితే మనం దేవుని మార్గంలోకి నడిచి దేవుడికి అవకాశం ఇవ్వాలండి. మన చేతులారా మనం చేసుకోవడమో లేదా ఈ లోకంలో మనుషులు సహాయం అడిగితే దేవుడు మనకి సహాయం చేయలేరు. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో కొన్నిసార్లు ఆలస్యమైన దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. అయితే మనం అడిగినప్పుడు అల్ప విశ్వాసం అనేది ఉండకూడదు. దేవుడు నాకు ఖచ్చితంగా నాకు చేస్తారు, నా దేవుడు ఖచ్చితంగా విడుదల చేస్తారు, నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, నా దేవుడు నన్ను ఆదరిస్తాడు, నా దేవుడు నా కన్నీళ్లను తుడుస్తాడు, నా అంగలార్పులను నాట్యంగా మారుస్తారు అని ఎప్పుడైతే మన విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి అడుగుతూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన దుఃఖ దినాలు తీసివేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దుఃఖపడుతున్నప్పుడు దేవుడు అనేక రీతులుగా వాళ్ళు కాపాడిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడు వాళ్ళు రక్షించిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడు సాక్షాత్తు అగ్నిగుండంలో పోయిన షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారిని కాపాడిన దేవుడు అండి. దానియేలు గారు సింహపు బోన్లోకి వెళ్ళిన కాపాడిన దేవుడు అండి. ఏలియా గారికి ఒక కాకుల ద్వారా ఆహారం పంపించిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలుకి మన్నా రూపంలో ఆహారం ఇచ్చిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. వాళ్ళ బట్టలు చినిగిపోలా, ఇశ్రాయేలీ చెప్పులు తెగిపోలా, చెమట వాసన రాకుండా దేవుడు వాళ్ళు ఎంత బాగా చూసుకుంటే వాళ్ళు దేవుడు సనుక్కున్నారు, దేవుణ్ణి గొనుక్కున్నారు, దేవుణ్ణి బట్టి సంతోషించలా. వాళ్ళు దేవుణ్ణి దుఃఖపరిచే బిడలుగా ఉన్నారు. కాబట్టి ఎంతమంది బయలుదేరాలో
ఐగుప్తు నుంచి అంతమంది ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళలేకపోయారు, రాలిపోయారు అరణ్యంలో. దేనికనంటే దేవుణ్ణి దుఃఖపరిచారు. దేవుడు మన దుఃఖాన్ని తీసివేయాలని ఆశపడుతుంటే మనం ఏం చేస్తున్నామంటే మనం చేసే కార్యాలు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాయి, దేవుణ్ణి బాధపరుస్తున్నాయి, దేవుని గుండెకి గాయం రేగుతున్నాయి. మనము అలాంటి చెత్త పనులు చేసి దేవుణ్ణి బాధ పెట్టే బిడలుగా మనం ఉండకూడదండి. మన తల్లిదండ్రులకి మనం మంచి పేరు తేవాలి. అదేవిధంగా మన ఆత్మీయ తండ్రి, మనను కన్న తండ్రి అయిన మన యేసుక్రీస్తు వారికి మంచి పేరు తేవాలి. మనం ఈ లోకంలో దేవుడు మనల్ని పంపించినందుకు మనము ఒక మంచి బాధ్యతగా ఈ లోకంలో జీవించి దేవుణ్ణి సంతోషపరిచే బిడలుగా ఉండాలి. దేవుడు సేవ చేయాలి, దేవుడు వాక్యానుసారంగా జీవించాలి. మనం మనుషులం కాబట్టి మన కళ్ళ ద్వారా పాపం చేయొచ్చు, నోటి ద్వారా పాపం చేయొచ్చు, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా పాపం చేయొచ్చు. ఈ పాపాలన్నీ దేవుడి యొక్క కృప ద్వారా మనం జయించేదానికి దేవుడు అవకాశం ఇస్తాడండి. మన దుఃఖ దినములు సమాప్తం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి కొన్ని శ్రమలు, బాధలు ఎందుకు వస్తాయంటే దేవుడు పరీక్షిస్తే కొన్ని వస్తాయి. అయితే మనం పరీక్షల్లో నెగ్గితే దేవుడే మనల్ని ఆదుకుంటాడు. అయితే కొన్నిసార్లు మనం చేసుకున్న మన తప్పులే, మన పాపాలే మన మీదకి వస్తాయండి. పాపానికి జీతం ఏదంటే మరణం అని వాక్యం సెలవిస్తుంది. మనం ఏదన్నా ఒకరి హాని చేసినా, ఒకరిని ఇబ్బంది పెట్టినా, ఒకరిని మోసం చేస్తే అవన్నీ మన మీదకి వచ్చినప్పుడు మనం ఎంత దుఃఖపడాలి, మనం ఎంత బాధపడాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకరిని నాశనం అయిపోవాలా, ఒకరు బాధపడాలనే ఆలోచన మనలోకి ఉండకూడదండి. మనలాగా అతను ఉండాలి, మన కాడికి అతను బాగున్నా పర్వాలేదు అని మనం కోరుకోవాలి. బైబిల్ గ్రంథం కూడా అదే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో మనం దుఃఖపడకూడదు, ఇతరులను దుఃఖ పెట్టకూడదు, ఇతరులు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఆలోచన ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుడు మనకి ఒక మంచి స్థాయినిస్తాడు. దేవుడు మనల్ని ఆదుకుంటాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మన కన్నీళ్ళను తుడిచివేస్తాడు. కాబట్టి మన దుఃఖము దేవుడు తుడిచినట్లుగా దేవుని బిడ్డలుగా ఆయన ఆత్మ కలిగి ఆయన సేవలో మనం ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మా దుఃఖ దినములు సమాప్తము చేస్తున్న దేవా, మా బాధలు తీసివేయమని అడుగుచున్నామయ్యా, మా కన్నీరుని తీసివేయమని అడుగుచున్నామయ్యా, మా శ్రమలు తీసివేయండి అయ్యా. అయ్యా, మా ఇబ్బందులు తీసివేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మమ్మల్ని ఆదుకోండి నాయన, ఆదరించండి ప్రభువా, రక్షించండి నాయన, జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము ప్రభువా. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గంలోకి వెళ్ళినా ప్రభువా, అయ్యా మాకు శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, నష్టాలే కలుగుతాయి నాయన. ఎప్పుడైతే దేవా మా జీవితం మీ పాదాల ముందు పెట్టుకుంటామో మీరు మాకు ఒక మంచి జీవితాన్ని ఇస్తున్న దేవా. అయ్యా, మా దుఃఖాలు, మా కన్నీళ్లు తుడిచివేస్తున్న దేవా, మా ప్రతి ఒక్క బాధని వేసే మీరు భరించిన దేవా సిలువులో, మా ప్రతి ఒక్క వేదనని భరించిన దేవా, మీ రక్షణని మాకు ఇస్తున్న దేవా, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, రక్షిస్తున్న దేవా, ఆదుకుంటున్న దేవా, ఆదరిస్తున్న నాయన, మీ రుణం మేము తీర్చుకోలేము ప్రభువా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. కాపాడండి, రక్షించండి, బ్లెస్ చేయమని అడుగుచున్నాము నాయన. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోయట నరునికి మేలు నాయన, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీరు మాకు ఇచ్చిన కాలిని బాధ్యతగా మోసేదని సహాయం దయచేయండి అయ్యా. అయ్యా, చనిపోయిన వారి గురించి అయితే కాదు నాయన, వాళ్ళ బంధువర్గ, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులను, కొలిక్సిని కాపాడండి ప్రభువా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారయ్యా. ఎప్పుడైతే మేము మీ బిడలుగా చనిపోతామో అప్పుడు తిరిగి లేపబడతాం. సహాయం దయచేయండి అయ్యా. గాయం రేపేది మీరే, గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారిని కాపాడండి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. బిడ్డలను ఆస్వాదించండి, బిడ్డలు లేకుంటే బిడ్డలు దయచేయండి. సీయోనులో నుండి ఆశీర్వదించి క్రీస్తువారిని బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయందును వర్ధిల్లా, మీ దయందును వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి, మీ ఆత్మను రక్షించాలి ప్రభువా. యేసయ్య, మీ మార్గంలోకి నడిచేదే కాదు నాయన,
అనేక మందిని మీ మార్గంలో నడిపించేదానికి మీరు ఇచ్చిన కొత్త దయ కిరీటాన్ని బట్టి స్తోత్రం. ఏ వయసు వారినైనా ఆశీర్వదించి కాపాడమని అడుగుచున్నాము నాయన. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్, ఐసీయూ, ఇంటెన్సివ్లో మరణ పడకల పైన ఉన్నారో స్వస్థపరిచి బాగు చేయండి అయ్యా. ఎవరైతే ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, కారు, బైక్, బండి దేంట్లో వెళ్తున్న క్షేమమైన ప్రయాణం దయచేయండి నాయన. దేశం మీద దేశానికి యుద్ధాలు తీసివేయండి అయ్యా. ఇస్రాయెల్ దేశాన్ని, భారతదేశాన్ని, జెరూసలేంని కాపాడిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా మూడో ప్రపంచ యుద్ధం రాకుండా సహాయం దయచేయండి అయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయబోతున్న బిడ్డను కాపాడండి అయ్యా. ఎగ్జామ్ రాసేసిన బిడ్డలకి రిజల్ట్స్ వస్తాయి అయ్యా, సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు మంచి పేరు, మీకు మంచి పేరు తెచ్చేదని సహాయం దయచేయండి అయ్యా. ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలకి ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో సహాయం దయచేయండి. గర్వం తీసివేయండి. వాళ్ళు ప్రార్థన చేసుకుని వాళ్ళు పరీక్షను ప్రారంభించుకునేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. పశువుల్ని కాపాడండి, పక్షుల్ని కాపాడండి, మనుషుల్ని కాపాడండి, జంతువులను కాపాడండి, జీవరాశిని కాపాడండి, సృష్టిని కాపాడండి, యూనివర్స్ని కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామములో వంగాలని ప్రాధాయపడుతున్నామయ్యా. ఏ మనుషుడు ఈ లోకమైన తెలివితో ఏదేదో చేసి మిమ్మల్ని బాధ పెట్టకుండా సహాయం దయచేసి మీకు లోబడి శక్తిని దయచేసి మా దుఃఖ దినములు సమాప్తం చేస్తున్న దేవా, మమ్మల్ని ఆదరించి ఆదుకొని కాపాడమని అడుగుచున్నాము ప్రభువా. ఈ అండల భారం నుంచి ప్రతి ఒక్క బిడ్డని, వృద్ధుల్ని, ఏ వయసు వారిని తప్పించమని అడుగుచున్నాము నాయన. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరసిన జ్ఞాపకం చేసుకోండి. ఇదేనా కాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినమ్రతతో మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.